ఎవరైతే టీఎస్ పీజీ సెట్ ద్వారా ఆ గేట్ ద్వారా ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో మన తెలంగాణలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎంటెక్ ప్రొవైడ్ చేసే ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క లిస్ట్ చెప్తానండి. సో మెయిన్లీ మనకు ఒక 130 to 140 ఇంజనీరింగ్ కాలేజ్ ఎంటెక్ స్పెషలైజేషన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు మెయిన్గా టీఎస్ పీజీ సెట్ వెబ్సైట్లో పెట్టాలి. కాకపోతే నేను 2-3 times కాల్ చేశాను 2 days నుంచి, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో మెయిన్గా వాళ్ళు ఎన్ని కాలేజెస్ ఎంటెక్ స్పెషలైజేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, అన్నీ డీటెయిల్గా పెట్టాలి. కానీ పెడతారో తెలియదు. కాకపోతే మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, మీ యొక్క స్పెషలైజేషన్ బట్టి ఫీ స్ట్రక్చర్ అన్నీ కనిపిస్తాయి. సో వెబ్ ఆప్షన్స్లో చూసుకోవచ్చు. సపోజ్ వాళ్ళు పీడిఎఫ్స్ కానీ ఏమైనా పెడితే ఓకే, మనం హ్యాపీగా ఏ కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. సో అంతలోపు మీకు అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అవి తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు టోటల్ మన తెలంగాణలో ఉన్న అన్ని ఎంటెక్ యాజ్ పర్ ర్యాంకింగ్ అండి. సో మెయిన్గా వాళ్ళు కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, కాలేజ్లో ఉండే ఫెసిలిటీస్ కానీ, రీసెర్చ్ ఏరియా కానీ, ల్యాబ్ ఫెసిలిటీ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి కాలేజ్కి. సో ఈ వీడియోలో top 1 to top 140 వరకు ర్యాంకింగ్ ప్రకారంగా చెప్తాను. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ కాలేజెస్లో మనకు 3 types ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండి, లైక్ జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ. సెకండ్ వచ్చేసి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ వాసవి, సిబిఐటి. అండ్ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి లైక్ మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ, గీతం యూనివర్సిటీ. సో ఈ 3 కాలేజెస్లో మీరు ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో గవర్నమెంట్ యూనివర్సిటీ గురించి, ప్రైవేట్ యూనివర్సిటీస్, అండ్ ఎవరైతే టీఎస్ పీజీ సెట్ రాయలేరో ఆర్ గేట్ క్వాలిఫై అవ్వలేరో మీరు కూడా ఎంటెక్ని ఎలా చేయాలి అవన్నీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్తాను. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ మన కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ర్యాంకింగ్ ప్రకారంగా చెప్తాను. సో దట్ మీకు ఈజీగా మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు జేఎన్టీ యూనివర్సిటీ అండి. సో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, మంచి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. థర్డ్ కాలేజ్ వచ్చేసి సిబిఐటి అండి, చైతన్య భారతి. ఫోర్త్ విఎన్ఆర్ విజేఐటి. సో ఇందులో కూడా మీకు ఎవరైతే రీసెర్చ్ పర్పస్ వెళ్దాం అనుకుంటున్నారో ల్యాబ్ ఫెసిలిటీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ విఎన్ఆర్ విజేఐటి. సిబిఐటి కన్నా ఇందులో సిఎస్సిఐటి వాళ్ళు సిబిఐటి చూస్ చేసుకోండి. సివిల్ వాళ్ళు ఇక్కడ బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది విఎన్ఆర్ విజేఐటిలో, కానీ ర్యాంకింగ్ ప్రకారంగానే పెట్టుకోండి. ఫిఫ్త్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నంలో ఉంది. సిక్స్త్ కాలేజ్ ఐఏఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సెవెంత్ బీవీఆర్ఐటి బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎయిత్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నైన్త్ అనురాగ్ యూనివర్సిటీ. సో ఇది డీమ్డ్ యూనివర్సిటీ అండి. 10th వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో టాప్ 10 ఇవ్వండి. సో టాప్ 10లో ఎక్కడో వచ్చినా మీకు ఎంటెక్ బాగుంటుంది. మీరు మంచి రీసెర్చ్ సైడ్ వెళ్దాం అనుకుంటే ల్యాబ్ ఫెసిలిటీ కానీ, ప్రొఫెసర్స్ కానీ హైలీ క్వాలిఫైడ్ ఉంటారు. సో ఇవి మనకు టాప్ 10. నెక్స్ట్ 11th గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జిఆర్ఐఈటి. 12th కాకతీయ యూనివర్సిటీ, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కిడ్స్ వరంగల్ అండి. కిడ్స్ వరంగల్ వేరు, కేయూ క్యాంపస్ వేరు. సో ఇది సిఎస్సిఐటికి చాలా ఫేమస్ అండి. 13th బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, బిట్స్ హైదరాబాద్. నెక్స్ట్ 14th ఎంజిఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంజిఐటి. 15th ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఎల్ఆర్ఐటి. 16th ఎంఆర్ఈసి అండి, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. 17th ఎంఆర్సిఈ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇవి 2 డిఫరెంట్ కాలేజెస్ అండి. 18th శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఎన్ఐఎస్టి. 19th గీతం యూనివర్సిటీ హైదరాబాద్. 20 మహేంద్ర యూనివర్సిటీ అండి. సో ఇవి మనకు టాప్ 20 కాలేజ్. టాప్ 20లో వచ్చినా మీకు ఏవైతే టాప్ 10లో ఉంటాయో అన్ని ల్యాబ్ ఫెసిలిటీస్, కరికులం కానీ అన్నీ బాగుంటాయి. సో ఇందులో డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, దాని గురించి ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్తాను. సో ఇవి మనకు టాప్ 20. 21 సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ఎంఈసి. 22 వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది వరంగల్ జిల్లాలో ఉంది, హైదరాబాద్లో కాదు. వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. 23 సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, సిఎంఆర్ఈసి. 24 అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి, ఏస్ కాలేజ్ ఇది గట్కేసర్ అండి ఇది. 25th గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జీసీఈటి, కీసరా దగ్గర ఉంది. నెక్స్ట్ 26th స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్పిహెచ్ఎన్.
27th విజేఐటి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజేఐటి, ఇది కూడా మంచి కాలేజే. 28th ముఫాఖాన్ జహా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎంజే సెట్. 29th నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఎన్ఎంఆర్ఈసి. 30 మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. సో మనకి ఇందులో ఉమెన్స్ కాలేజెస్ కూడా ఉంటాయి. సో కొందరు ప్రిఫర్ చేస్తారు, నేను ఓన్లీ ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉమెన్స్ కూడా ప్రిఫరెన్స్ చేయొచ్చు. సో ఇవి మనకు టాప్ 30 అండి. టాప్ 30లో వచ్చినా టాప్ 100లో వచ్చినా మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఏ కాలేజ్ వచ్చినా చేయాలండి. సో ఆ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇవి టాప్ 30. 31 చెప్తాను. 31 శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ SIIET. మనకు ఈ కాలేజ్ కోడ్స్ కూడా ఉంటే మీకు లైక్ వెబ్సైట్లో దాని గురించి సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో అప్పుడు చూసుకోవచ్చు. 32 శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ SICET ఇబ్రహీంపట్నంలో ఉంది. 33 డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ DCET. CMR టెక్నికల్ క్యాంపస్ అండి 34 CMR TC. 35th మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ MIST. 36th TKR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ TKR CET. 37th ISL ఇంజనీరింగ్ కాలేజ్ ISL EC. నెక్స్ట్ 38th JNTU సుల్తాన్పూర్ అండి. యాజ్ పర్ ర్యాంకింగ్ 38th పొజిషన్ ఉంటుంది, ఎందుకంటే అది రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయింది అండ్ దాంట్లో ఉన్న క్యాంపస్ బాగుంటుంది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి, కానీ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ప్లేస్మెంట్స్ కానీ దాన్ని బట్టి 38th ర్యాంక్ వచ్చింది. 39th అండి స్టెయిన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఇది ఓన్లీ ఉమెన్స్కి సంబంధించిన కాలేజ్. 40 ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ECET. సో ఇవి మనకు టాప్ 40 కాలేజెస్. 41 జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇది కూడా గర్ల్స్ క్యాంపస్ అండి GNITS. సో ఇది టాప్ కాలేజ్ మనకు గర్ల్స్కి సంబంధించింది, మంచిగా ఉంటుంది క్యాంపస్. 42 మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లైక్ మేనేజ్మెంట్ MLR ITM. 43 మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ MR సెట్ అండి. సో మల్లారెడ్డికి సంబంధించిన 3-4 కాలేజెస్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మెయిన్గా కోడ్ అది ఎక్కడ ఏ ఏరియాలో ఉందో అది తెలుసుకోవాలి. 44 మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MRIT. 45 సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ఇబ్రహీంపట్నంలో ఉంది. నెక్స్ట్ 46th తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ 47 శ్రీ దత్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ SDEC. 48 లైక్ CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి CMRIT. 49 వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్లో ఉంది వాగేశ్వరి. 58th కాలేజ్ వచ్చేసి గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్. సో ఇవి మనకు లైక్ టాప్ 50 కాలేజెస్ అండి. సో ఇక టాప్ 50 ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇవి మనకు టాప్ 50. నెక్స్ట్ 51 నుంచి చెప్తాను. 51 వచ్చేసి AVN ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ AVN IET. 52 హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. నెక్స్ట్ 53 SR యూనివర్సిటీ వరంగల్ అండి. సో వరంగల్లో యూనివర్సిటీ ఉంది SR యూనివర్సిటీ. 54 BVRIT హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అండి. BVRIT ఉమెన్స్కి సంబంధించింది ఉంది, అది కూడా మనకు లైక్ హైదరాబాద్లో ఉంటుంది. 55 CMR గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో ఉంది. 56 సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇది కూడా హైదరాబాదే. 57 బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ అండి, ఇది వరంగల్ జిల్లాలో ఉంది. సో ఏవైతే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో అవి రిపీట్ చేస్తాను, ఏవైతే చెప్పానో అవి హైదరాబాద్లో ఉన్నట్టు. 58 స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఖమ్మం జిల్లాలో ఉంది, ఇది ఖమ్మం స్వర్ణ భారతి. నెక్స్ట్ 59 DRK ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DRK IST. 68th సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్. సో ఇవి టాప్ 60. 61 షాదన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ SCET. నెక్స్ట్ 62 జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కరీంనగర్ జిల్లాలో ఉంది, జ్యోతిష్మతి JITS. 63 కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కరీంనగర్ జిల్లాలో ఉంది. సో మీ సొంత జిల్లాలో కూడా మీరు ఎంటెక్ చేసుకోవచ్చు, లైక్ మ్యారీడ్ ఉమెన్ ఉంటారు, కొందరు ప్రైవేట్ జాబ్ చేస్తూ లైక్ ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు మనీ మేనేజ్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ కాలేజ్ బట్టి ఉంటుంది ఏదైనా. నెక్స్ట్ వచ్చేసి 64 క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది.
KCEA. 65 మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సికింద్రాబాద్లో ఉంది, MRIET. 66 సనా ఇంజనీరింగ్ కాలేజ్ సూర్యాపేట్ జిల్లాలో ఉంది. 67 తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వరంగల్ జిల్లాలో ఉంది. 68 వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ VEC వరంగల్లో ఉంది. 69 జోగినపల్లి BR ఇంజనీరింగ్ కాలేజ్ JBREC ఎంకపల్లి హైదరాబాద్లో ఉంటుంది. 70 ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిద్దిపేటలో ఉంటుంది. 71 మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్ MVSR కాలేజ్ అండి, మంచి కాలేజ్ ఇది. యాజ్ పర్ ర్యాంకింగ్ అట్లుంటుంది కానీ టాప్ కాలేజ్ ఇది. లైక్ బీటెక్లో జాయిన్ అయితే టాప్ 10 టాప్ 20లో ఉంటుంది. సో ఇది కూడా మంచి కాలేజ్. 72 నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ NNRG హైదరాబాద్లో ఉంది. 73 కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. యాజ్ పర్ ర్యాంకింగ్ మనకు ఈ ర్యాంక్ ఉంది, కాకపోతే బీటెక్లో కానీ అలా మంచి ర్యాంకే ఉంటుంది. సో 74 వచ్చేసి లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ LIET హైదరాబాద్. లైక్ 75 వచ్చేసి మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఖమ్మం డిస్టిక్లో ఉంది. 76 DRK కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ DRK సెట్. నెక్స్ట్ 77 గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ GEC వరంగల్ జిల్లాలో ఉంది. 78 నిగామా ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ 79 సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్లో ఉంది. 80 వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కరీంనగర్ జిల్లాలో ఉంది. సో ఇవి టాప్ 80. 81 విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ VREC నిజామాబాద్లో ఉంది. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ హైదరాబాద్. 83 వచ్చేసి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ SPEC హైదరాబాద్. 84 బొమ్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ ఖమ్మం. సో బిట్స్ ఖమ్మంలో ఉంటుంది. 85 CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ CMR CET. 86 శ్రీ దత్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మనకు ఇబ్రహీంపట్నంలో ఉంటుంది. 87 ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ INSOFE హైదరాబాద్. మనకి 88 అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఖమ్మం జిల్లాలో ఉంది. నెక్స్ట్ 89 స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ SITS. 98 బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఇవి టాప్ 90 అండి. నెక్స్ట్ 91 to 100 చెప్తాను. 91 శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ సూర్యాపేట్ జిల్లాలో ఉంది. 92 అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. 93 జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబ్ నగర్లో ఉంది. సో 94 మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 95 అరోరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 96 సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 97 డైరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఖమ్మం జిల్లాలో ఉంది DARE. 98 వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ WITS వరంగల్ జిల్లాలో ఉంది. 98 భరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నంలో ఉంది. 100 గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇవి మనకు టాప్ 100 అండి. 101 సో 101 వచ్చేసి KLR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మనకు పాల్వంచలో ఉంది, ఒక కాలేజ్ ఉంది KLR సెట్. సో KLR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. 102 వచ్చేసి నవాబ్ షా ఆలాం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది ఒక కాలేజ్ మనకు. 103 వచ్చేసి విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VBIT అండి. 104 అవంతి ఎడ్యుకేషనల్ సొసైటీ. 105 విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ కాలేజ్ ఇది. 106 ACME కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ACIT. 107 వాస్తల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు నల్గొండ జిల్లాలో కూడా ఉంది ఒక MTech కాలేజ్. 108 గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ 109 షాదనా ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఉమెన్స్కి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. 110 అండి అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది 110. 111 సో 111 నుంచి చెప్తాను. మైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఓన్లీ ఉమెన్స్కి సంబంధించిన కాలేజ్ ఇది. నెక్స్ట్ SVS గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వరంగల్ జిల్లాలో ఉంది. 111 మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్. 113 MREM. 114 శ్రీ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మహబూబ్ నగర్లో ఉంది. 115
అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ నల్గొండ. 116 అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మనకు హయత్ నగర్లో ఉంది. 118 డాక్టర్ విఆర్కే ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 119 గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ GNITS. విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లైక్ ఇబ్రహీంపట్నంలో ఉంది. ఇవి మనకు టాప్ 20 అండి, ఇంకొక 20 చెప్తే అయిపోతాయి. సో 121 JB ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ JBIET. 122 అరోరాస్ సైంటిఫిక్ అండ్ లైక్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ ASTI. 123 కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అండి, ఇది కిడ్స్ లైక్ నల్గొండ జిల్లాలో ఉంది. నెక్స్ట్ సెయింట్ మేరీస్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ SMTS. నెక్స్ట్ 125 మహీంద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మనకు సూర్యాపేట జిల్లాలో ఉంది. నెక్స్ట్ 126 మొహమ్మదియా ఇన్స్టిట్యూషన్స్ ఖమ్మం జిల్లాలో ఉంది. నెక్స్ట్ 127 JNTU జగిత్యాల. సో యాజ్ పర్ ర్యాంకింగ్ 127 ఉంది, కానీ సివిల్ కానీ ట్రిపుల్ వాళ్ళు ఎవరైతే నాన్ కోర్ లైక్ CSIT కాకుండా మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ KU వరంగల్ 128. 129 మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. సో ఈ ఉర్దూ యూనివర్సిటీ చాలామంది తెలియదు. ఓన్లీ CSCకి సంబంధించిన MTech గ్రూప్ని వాళ్ళు ఎవ్రీ ఇయర్ తీసుకుంటారండి. ఓన్లీ CSC ఉంటుంది, వేరేది ఏది ఉండదు. సో ఇది మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ. మనకు ఉస్మానియా ఎట్లనో మన ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకు సపరేట్ యూనివర్సిటీ ఉంటుంది. సో ఎవరైతే ముస్లిం వాళ్ళు ఉంటారో మంచి యూనివర్సిటీ అండి ఇది, హాస్టల్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. 130 వచ్చేసి జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వరంగల్ జిల్లా. నెక్స్ట్ 131 చైతన్య యూనివర్సిటీ అండి. సో వరంగల్ జిల్లాలో యూనివర్సిటీ ఉంది, చైతన్య యూనివర్సిటీ. 132 KLR గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 133 శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్ కరీంనగర్ జిల్లా. 134 ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ 135 మల్లారెడ్డి యూనివర్సిటీ. 136 గురునానక్ యూనివర్సిటీ. 137 SR ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్. 138 గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ సూర్యాపేట్. 139 చైతన్య యూనివర్సిటీ హిమాయత్ నగర్లో ఉంది. సో ఇవి మనకు టోటల్ 139 కాలేజ్ నేను చెప్పాను. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సో నార్మల్గా మనకు లైక్ మీరు ఫస్ట్ MTech చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఇవ్వండి. సో మొత్తం మనకు 5 గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి JNTU యూనివర్సిటీ, సెకండ్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, థర్డ్ KU యూనివర్సిటీ, ఫోర్త్ వచ్చేసి JNTU జగిత్యాల, JNTU సుల్తాన్పూర్. సో ఈ 5 యూనివర్సిటీలో MTechకి సంబంధించిన ప్రోగ్రామ్స్ని వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ ఇవి యూనివర్సిటీస్ కాబట్టి ఎవ్రీ ఇయర్ కొన్ని MTech ప్రోగ్రామ్స్ యాడ్ అవుతాయి, కొన్ని డిలీట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ రీసెర్చ్ వర్క్ ఎక్కువ జరుగుతుంది, ప్రొఫెసర్స్ కూడా పర్ఫెక్ట్ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ని మంచిగా ఏరియా సైడ్ తీసుకెళ్ళాలని కోర్సెస్ కానీ ఫీ స్ట్రక్చర్ కానీ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి. అదే ఏదైతే లైక్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి 5. ఎవరైతే సివిల్ మెకానికల్ ట్రిపుల్ ఉంటారో ఈ 5 ఇవ్వండి. లేదు కొద్దిగా మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్లో వేయాలనుకుంటే JNTU తర్వాత మీరు లైక్ టాప్ 10 యూనివర్సిటీస్ కూడా టాప్ 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లైక్ CBIT, వాసవి, VNR, శ్రీనిధి, MGIT అవి ఇవ్వచ్చు. సెకండ్ వచ్చేసి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో టాప్లో మనకు CBIT ఉంటుంది, VNR ఉంటుంది, CVR కాలేజ్, BVRIT కానీ, వర్ధమాన్ కానీ, సో వాసవి కాలేజ్ కానీ, గోకరాజు రంగరాజు, కిడ్స్ వరంగల్, MGIT. సో ఇవి మనకు టాప్ అండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ యూనివర్సిటీకి ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి టాప్ 20, టాప్ 30 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఇవ్వండి. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ అండి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే మనకు గీతం యూనివర్సిటీ ఉంది, మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, సో ఇలా కొన్ని వరంగల్లో SR యూనివర్సిటీ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏవైతే TSPG సెట్ ద్వారా అడ్మిషన్స్ జరుగుతాయి కదా, అందులో 85% సీట్స్ మనకు ఎవరైతే TSPG సెట్ కానీ గేట్ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఇస్తారు. ఎవరైతే TSPG సెట్ రాయలేరో ఆర్ ఎవరైతే గేట్ కూడా క్వాలిఫై అవ్వలేరో, ఎవరైతే అసలు రిజిస్ట్రేషన్ వేసుకోలేరో ఎగ్జామ్స్కి, వాళ్ళకు కూడా ఆప్షన్ ఉంటుంది MTech చేయడానికి. సో మీరు ఏం చేయాలంటే మెయిన్గా ఒకటి క్వాలిఫై అవ్వకుండా లైక్ ఓన్లీ PG సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు డైరెక్ట్ మీరు కాలేజ్కి వెళ్ళొచ్చు, ఏదో ఒక మీకు నచ్చిన MTech కాలేజ్కి. కొందరికి ఇప్పుడు డిఫరెంట్ జిల్లాలు ఉంటాయి. సో మీరు అక్కడ చేద్దాం అనుకుంటే మీరు డైరెక్ట్ వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది కదా.
ఫస్ట్ వచ్చేసి పేమెంట్ సీట్ అంటారు, అంటే వాళ్ళు ఎంత ఫీ పే చేయమంటే అంత ఫీ పే చేయొచ్చు, అదొకటి. కొన్ని వచ్చేసి మనకు డైరెక్ట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. పలానా ఎగ్జాంపుల్ చెప్తా, పలానా విఎన్ఆర్ విజేఐటి నుంచి ఎవరైతే టీఎస్ పీజీ సెట్ కానీ గేట్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఎంటెక్ స్పెషలైజేషన్స్ నుంచి మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాము, అప్లై చేసుకునే వాళ్ళు మా వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోండి అని కొన్ని అలా కూడా వస్తాయి. సో పీజీ సెట్తో అప్లై చేసుకోవచ్చు, గేట్తో అప్లై చేసుకోవచ్చు. కొన్ని న్యూస్ పేపర్లో వస్తాయి ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఇలా రిలీజ్ అయినాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ క్యాన్ కమ్ టు అవర్ క్యాంపస్ అని అలా వస్తాయి. సో ఎవరైతే టీఎస్పీజీ సెట్ కానీ గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏం పర్వాలేదు, మీరు కూడా వేయచ్చు. మీరు ఏదో ఒక కాలేజ్ కన్నా వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. కొన్ని డైరెక్ట్ కాలేజ్ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకా కొన్ని కాలేజెస్ ఏ విధంగా ఉంటాయంటే, ప్రైవేట్ కాలేజ్ అంటే ఒక టాప్ 10, టాప్ 20, టాప్ 30 కొన్ని స్ట్రిక్ట్ కాలేజెస్ ఉంటాయి. స్ట్రిక్ట్ అంటే అక్కడ ఏదైనా కాలేజ్ కన్నా మీ యొక్క డిపార్ట్మెంట్, మీ యొక్క ప్రొఫెసర్ మీదనే మీ యొక్క స్ట్రిక్ట్నెస్ అనేది డిపెండ్ అవుతుంది. సో బీటెక్ అనేది కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఎంటెక్ వచ్చేసరికి మీ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు. సో వాళ్ళు లైట్గా ఉంటే మీ ఎంటెక్ లైట్ అయిపోతుంది. కొంచెం స్ట్రిక్ట్ ఉన్నారు అనుకోండి, పక్క కాలేజ్కి రావాలి, పక్క మీకు అటెండెన్స్ ఉంటేనే నేను లైక్ స్టైపెండ్ వేపిస్తా, లేదంటే ఫెయిల్ చేస్తా, ఇలా అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ప్రొఫెసర్స్ మీద ఉంటుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మీద ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే, మీకు ఒక ఐడియా వస్తుంది, నేను ప్రైవేట్ కాలేజ్లో చేద్దాం అనుకుంటున్నానా, లేదంటే నాకు నచ్చిన దగ్గర వస్తుందని అనుకుంటారు కదా, ఒక టాప్ 10, టాప్ 20, టాప్ 30. సో మీరేం చేయండి, ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు తెలుసుకోండి ఎవరి ద్వారా ఆల్రెడీ ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నా, లేదంటే కాలేజ్కి విజిట్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి. సో పక్కా ఇలా ఎవరైతే రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు కదా, ఎంటెక్ చేస్తే ఏమన్నా జాబ్ చేసేవాళ్ళు అలా ఉన్న వాళ్ళు మీరు వెళ్ళి చేసుకోవచ్చు, అడిగి అప్పుడు కరెక్ట్గా ఏ కాలేజ్ నేను ప్రిఫరెన్స్ చేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది రాదో అలా మీరు వెళ్ళాలి. పర్ఫెక్ట్గా మనం చెప్పలేము. ఒక కాలేజ్లో ఒక బ్రాంచ్ ఈజీ ఉండొచ్చు, ఇంకొక బ్రాంచ్ టఫ్ ఉంటుంది, ఇంకొక బ్రాంచ్ ఈజీ ఉంటుంది, అట్లా. సో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఓన్లీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి మాత్రమే అక్కడ ఉండే రియాలిటీ తెలుస్తుంది. సో తెలుసుకుంటే అట్లా వెళ్ళి తెలుసుకోండి. సో మనం డైరెక్ట్గా ఏ కాలేజ్ ఈజీ, ఏ కాలేజ్ టఫ్ చెప్పలేమండి. సో ఇవి మెయిన్గా మనకు 140 కాలేజెస్ ఉంటాయి. సో గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓయూ, జేఎన్టీయూ, కేయూ, జగిత్యాల, సుల్తాన్పూర్ పెట్టుకోవచ్చు. సో మంచిగా హ్యాపీగా మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు. సో ఏది అన్నీ నార్మల్గా ఉంటాయి. టఫ్ అంటే ఏదో టఫ్ ఉండదు. వాళ్ళు రమ్మన్నప్పుడు కాలేజ్కి వెళ్ళాలి, 75% మినిమం మెయింటైన్ చేస్తూ ఉంటే మిమ్మల్ని లైట్ తీసుకుంటారు. అసలు కాలేజ్కే వెళ్ళకుండా ఉంటే అప్పుడు వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మెయిన్గా మనకు టీఎస్పీజీ సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ నుంచి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత, మీ యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫై చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఛాన్సెస్ ఇస్తారు. అప్పుడు మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే పెట్టాలి. సో నేను చెప్పానని ఇదే ఆర్డర్ కాదు, ఫస్ట్ మీరు కూడా అన్ని సెర్చ్ చేసుకొని దాని ప్రకారంగా మీరు లైక్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. దీన్ని రిఫరెన్స్గా తీసుకొని మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే పెట్టుకోవాలి. సో మనకు కౌన్సిలింగ్ లైక్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 1 వీక్లో ఏమన్నా వాళ్ళు కాలేజ్ లిస్టు, ఫీజు అన్నీ పెడితే నేను ఇందులో కరెక్షన్ చేసి లైక్ ఎన్ని కాలేజ్ పెట్టారో, ఎన్ని కాలేజ్ తీసేస్తారో కరెక్షన్ చేసి పీడిఎఫ్ చేసి సెండ్ చేస్తాను నా టెలిగ్రామ్ ఛానల్లో. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో మనకు ఆ పీడిఎఫ్స్ కానీ వాళ్ళు పెట్టేదాకా ఆగుదాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎంటెక్ కాలేజెస్ కొన్ని స్పెషలైజేషన్స్ తీసేస్తారు కొన్ని కాలేజెస్ని, ఎందుకంటే స్టూడెంట్స్ రాకపోవడం వల్ల. సో మనకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను 139 కాలేజెస్ చెప్పాను. సో ఎన్ని కాలేజ్ ఉంచుతారో, ఎన్ని కాలేజ్ తీసేస్తారో, ఎన్ని కాలేజ్ యాడ్ చేస్తారో మనకు పర్ఫెక్ట్గా ఇప్పుడైతే తెలియదు. ఇదైతే మనకు లాస్ట్ ఇయర్ డేటా కాబట్టి దాని ప్రకారంగా చెప్పాను. అండ్ కాలేజ్ ఫెసిలిటీస్ కానీ ర్యాంకింగ్ ప్రకారంగా చెప్పాను. సో మనకు ఎప్పుడైతే ఈ కౌన్సిలింగ్ డేట్ స్టార్ట్ అవుతుందో దానికి ముందు మనకు లైక్ పీడిఎఫ్స్ కానీ మనం వాళ్ళు పెడితే దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వచ్చు. వాళ్ళు ఏం పెడతలేరంటే నేను పీడిఎఫ్ చేసి నా టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ రోజు కానీ 31st రోజు పెట్టేస్తాను. సో దట్ మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద మీ యొక్క లైక్ నా మిస్టేక్స్ ఉంటే మన కింద మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే టెలిగ్రామ్ ఛానల్లో జేఆర్ఎఫ్ నోటిఫికేషన్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ సో ఎవ్రీడే ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ టీఎస్పీజీ సెట్ కానీ గేట్ కానీ ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ కానీ కరెక్షన్స్ ఉంటే అందులో మెసేజెస్ పెడతాను. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పెట్టడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ గ్రూప్లో వస్తారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టీఎస్పీజీ సెట్ కానీ ఎంటెక్ కానీ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయాలి. ఏదైనా మీకు కాలేజ్ ఇష్యూస్ ఉన్నా, సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా హెల్ప్ లైన్ సెంటర్స్కి మాత్రమే కాల్ చేయండి. సో ఇంకేమన్నా నేను చెప్పినే కాకుండా ఇంకేమైనా వేరే డౌట్స్ ఉంటే
మీ యొక్క కమెంట్స్లో మీ యొక్క డౌట్స్ని తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.